భూపాలపల్లి సహా ఏ జిల్లాను మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదు గానీ తనకు తన కుటుంబానికి వందలాది ఎకరాలు ఫామ్ హౌజ్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. సోనియా, రాహుల్ గాంధీలను వేధించిన సిబిఐ ఈడీలు కాళేశ్వరం ఫార్ములా కార్ల రేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్లను కనీసం విచారణకు ఎందుకు పిలవడం లేదని ప్రధాని మోదీని, కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. సింగరేణి మెడికల్ బోర్డుపై విష ప్రచారాన్ని నమ్మొద్దన్నారు రేవంత్ రెడ్డి. మేము భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. మనకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. 1000 ఎకరాల ఎర్రవల్లిలో ఆయనకు ఫామ్ హౌస్ వచ్చింది. 100 ఎకరాలలో ఆయన కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది. 50 ఎకరాలలో ఆయన అల్లుడికి హరీష్ రావు గారికి మోయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. కేసీఆర్ బిడ్డ కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయనకు మందు గోళీలు అందించే సంతోష్రావు కూడా 20-30 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందయా. ఇక రాంది ఎవరైనా ఉన్నారంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ క్లాస్మేట్ ఉంటాడు ఒక ఆయన జాంగీర్ అని. చదువుకున్నప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాడు. నిన్నగాక మొన్న ఆయన చేతికి దట్టి కట్టింది కూడా గాయననే జాంగీర్. జాంగీర్కి ఒక్కనికే ఏం రాలే పాపం, చూస్తూనే ఉన్నాడు. ఆయన క్లాస్మేటు కింది నుంచి పైకి ముఖ్యమంత్రి అయిండు, దిగిపోయిండు, కానీ జాంగీర్కు మాత్రం న్యాయం చేయలే. అడిగితే కిషన్ రెడ్డి అంటుండు, నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేను ఎట్లా అరెస్ట్ చేస్తాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని సిబిఐ కేసుల పేరు మీద, ఈడీ కేసుల పేరు మీద రోజుల కొద్దీ ఢిల్లీ వీధుల్లో నడిపించి సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అవమానించిన సిబిఐ ఈడీ మీది కాదా, మీ మోడీది కాదా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరం ఏటీఎంగా మారిందని మీ మోడీ గారే చెప్పిండ్రు కదా. సిబిఐ విచారణకు మీకు పంపించి 6 నెలలు అయ్యింది. ఎవడడ్డుకున్నాడు? ఫార్ములా ఈ కార్ రేస్లో ఈడీ కేసుకు పంపించి 6 నెలలు అయింది. ఇవాళ కేటీఆర్ని ఎందుకో పిలుస్తలేరు. ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ను, హరీష్ను కాపాడుతున్నది మీరు కాదా? మరి ఎందుకు ఆ సిబిఐ ఈడీ ఈరోజు కేసీఆర్, హరీష్, కేటీఆర్ను విచారణకు కూడా పిలిపిస్తలేరు, అరెస్ట్ చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు సింగరేణి కార్మికుల యొక్క శ్రమ, తమ రక్తాన్ని చెమటగా మార్చి నల్ల బొగ్గును బంగారంగా వెలికి తీసి ఈరోజు లోకానికే వెలుగులను అందిస్తున్న ప్రాంతం భూపాలపల్లి ప్రాంతం. వేలాది మంది సింగరేణి కార్మికులు నడుం బిగించి పిడికిలెత్తి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కారణమైన సింగరేణి కార్మికులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మన అందరికీ కూడా గర్వకారణం. భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు కానీ, మెడికల్ బోర్డు ఇచ్చే అన్ఫిట్ సర్టిఫికెట్తోని వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ఉపాధి అవకాశాలు పోతాయి. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం, విషపు ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు. అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి, పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 4 ఈపుల మీదంగా దెబ్బలేయండి. తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయిని, అత్యంత పవిత్రమైన గోదావరి జలాల పుష్కరాలు వచ్చే సంవత్సరం రాబోతున్నాయి. అందుకే ఈ వేదిక మీద నుంచి శ్రీధర్ బాబు గారికి, కొండా సురేఖమ్మ గారికి నేను సూచన చేస్తున్నా, ఆదిలాబాదులో బాసర నుంచి ఖమ్మం జిల్లాలో భద్రాచలం వరకు ప్రతి దేవాలయాన్ని, గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది అవసరమైతే 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చైనా బాసర నుంచి భద్రాచలం వరకు, ధర్మపురి నుంచి భూపాలపల్లి నరసింహస్వామి మందిరం వరకు అభివృద్ధికి కావాల్సిన నిధులనిచ్చే బాధ్యత ఈ